బాగుందమ్మా. మేమైతే మా తాతల దగ్గర నుంచి గవర్నమెంట్ సొమ్ము రూపాయి తిన్న వాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత బాగా ఉంది, ఇబ్బంది ఏం లేదు మాకు. పరిపాలన అంటే కొంచెం పేదలు అనే వాళ్ళని కనిపెడుతుంది కదా. ఇంతకు ముందు రూపాయి అంటూ గవర్నమెంట్ సొమ్ము తినవాడు కూడా ఈ రోజు కష్టం అంటూ ఏందో తెలియకుండా, బాధ తెలియకుండా పిల్లల్ని చదివించుకుంటూ బాగున్నారు. నాకు అది అక్కడే నచ్చింది. నాకన్నా అమ్మఒడి వచ్చేసింది, ఇబ్బంది ఏం లేదు, బాగుంది మాకైతే. రౌడీ రాజకీయాలు ఉన్నాయి జగన్ పరిపాలన అంటున్నారు, మరి ఎంతవరకు నిజం అనుకోవచ్చు అది? ఇంకా ఎన్ని రౌడీలు అంటే వాళ్ళు ఉన్నప్పుడు లేదా, ఎవరున్నా అంతే, రాజకీయ నాయకులు అంతా ఒకటి. 3 రాజధానులు అన్నారు, మరి కనీసం ఒక్క రాజధానికైనా డెవలప్మెంట్ అనేది ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు. ఎక్కడ నుంచి చేస్తాడు డెవలప్మెంట్ అంటే? ఎక్కడ చెప్పు. కరోనా వచ్చి అల్లా కొల్లారం అయిపోయింది ప్రపంచం అంతా. ఆ కరోనా అతను కాబట్టి తట్టుకొని ధైర్యంగా చేయగలిగాడు. అదే ఇంకొకళ్ళు అయితే ఎక్కడో శాపం ఇచ్చేవాళ్ళు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి నెంబర్ 1 అవుద్ది. మనము ఇంగనకంగానే ముగ్గేయలేరు కదా, కొంచెం టైం పట్టుద్ది, అవుద్ది, శాస్త్ర ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే నెంబర్ 1 సీఎం. షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరి అన్నకి ఇంకా అది వద్దులే, మన వాళ్ళ గురించి చెప్పలేదు. నవరత్నాల పథకాలు ఇస్తున్నారు కదా, మరి దాని వల్ల ఉపయోగం ఉందంటారా? ఉంది, పేదలు అది చెబుతున్నారు కదా, పేదలు మంచిగా బతుకుతున్నారు పాపం. కష్టం అంటే ఏంటో తెలియకుండా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. మాకైతే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం. వాలంటీర్ల సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటే? ఉంది కదా. ఇంతకు ముందు ఒక పింఛన్ కావాలంటే, మా డాడీ పింఛన్ కావాలంటే అక్కడికి వెళ్ళి అతను వస్తాడు రాడు తెలియక కూర్చొని మళ్ళీ మరుసటి రోజు పోయి అట్లా ఇబ్బంది పడకుండా సూర్యుని కంటే ముందు వాళ్ళు వచ్చి మాకు పింఛన్ ఇచ్చేసారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తులో వస్తున్నారా, మరి జగన్ పరిస్థితి ఏమైతుండొచ్చు? ఏం అవుదమ్మా, సీఎం అయితే జగన్. జగన్ చాలా ధీమాగా వైనాట్ 175 అంటున్నాడు కదా, 175 కి 175 అన్ని రాకున్నా కొంచెం ఇది గెలిచాడు కదా రాజధానిని, కొంచెం తేడా పడ్డా గానీ మినిమం 100కైతే తగ్గ పక్క.